మీ వ్యాపారాన్ని ఎర్న్ ఇన్ ద్వారా 5x చేసుకోండి. రిజిస్టర్ నౌ. హాయ్ ఆల్. లాస్ట్ వీడియోలో మనం SAP అంటే ఏంటి, ఎవరు వాడతారు, ఓకే దానికి ఎందుకు వాడతారు, ఓకే ఏమేమి కావాలి అన్నీ మాట్లాడుకున్నాం, రైట్. ఈ వీడియోలో మనం ఓకే SAPలో ఏమేమి మాడ్యూల్స్ ఉన్నాయి, ఎవరు నేర్చుకోవచ్చు, దాని ఎలిజిబిలిటీ ఏంటి, దాని ఓకే శాలరీస్ ఎలాగుంటాయి, డిమాండ్ ఎలాగుంటుంది, ఓకే ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో లాస్ట్ వీడియోలో మీకు ఉన్న డౌట్స్ ఏమైనా ఉంటే, మీకు ఫర్దర్గా ఏదైనా క్లారిఫికేషన్ కావాలనుకుంటే కింద కామెంట్స్ చేయొచ్చు. అలాగే ఈ వీడియోలో కూడా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్ చేయొచ్చు. ఓకే, లాస్ట్ వీడియోలో మనం మాట్లాడుకున్నట్టు SAP అన్నది ఏంటి సార్, ఒక అప్లికేషన్. ఎవరు యూజ్ చేస్తారు అది, ఒక బిజినెస్ వాళ్ళు యూజ్ చేస్తారు. ఎందుకు యూజ్ చేస్తారు, ఒక వాళ్ళ డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకోవడం కోసం యూజ్ చేస్తారు. పెద్ద పెద్ద కంపెనీలు ఎవరైతే ఓకే ఒక 1000 to 2000 to 3000 4000 20,000 50,000 1 lakh crores టర్న్ ఓవర్స్ ఉంటాయో పెద్ద పెద్ద కంపెనీలు, వాళ్ళు డైలీ జరిగే పర్చేజెస్, ప్రొడక్షన్ యాక్టివిటీస్, సేల్స్ యాక్టివిటీస్, ఫైనాన్స్ యాక్టివిటీస్ ఇవన్నీ రికార్డ్ చేసుకోవడం కోసం యూజ్ చేసే సాఫ్ట్వేర్ SAP అండి. చిన్న చిన్న కంపెనీస్ ఒక 1 crore 2 crores 3 crores 5 crores 10 crores ఉండే కంపెనీస్ అన్నీ లోకల్గా ఉండే సాఫ్ట్వేర్లు వాడతాయండి. ఓకే, చిన్న చిన్న సాఫ్ట్వేర్ మార్కెట్లో ERP సాఫ్ట్వేర్లు చాలా ఉంటాయి, వాడతాయి. కానీ ఓకే ఎప్పుడైతే కంపెనీ ఒక 1000 crores 2000 crores 3000 crores టర్న్ ఓవర్ దాటిందో ఆ కంపెనీ చేసే అన్ని యాక్టివిటీస్ ఈ చిన్న చిన్న సాఫ్ట్వేర్స్ ఓకే సపోర్ట్ చేయవండి. ఓకే, అలా సపోర్ట్ చేయడానికి ERP ఓకే సాఫ్ట్వేర్లో చాలా పెద్ద సాఫ్ట్వేర్ ఉన్నది ప్రపంచం మొత్తం మీద SAP ఒకటేనండి. ఓకే, అవుట్ ఆఫ్ 100 లార్జ్ కంపెనీస్ ఓకే ఆల్మోస్ట్ 90 కంపెనీస్ దే ఆర్ యూజింగ్ SAP ఓకే అక్రాస్ ది వరల్డ్ అండి. ఈరోజు ఈ SAPలో అసలు ఏమేమి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఎవరెవరికి ఏమేమి కెరీర్స్ బాగుంటాయి, ఈ కెరీర్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఏమేమి క్వాలిఫికేషన్ ఉండాలి, వాటి డిమాండ్ ఏంటి, వాటి శాలరీస్ ఏంటి, ఇట్లన్నింటి గురించి మాట్లాడుకుందాం సార్ మనం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ SAP ఓకే ఇది బిజినెస్ వాళ్ళు వాడే సాఫ్ట్వేర్ సార్. ఇందులో ఓకే 2 రకాల ఉద్యోగాలు ఉంటాయండి, జాబ్స్ ఉంటాయి. ఒకటి ఓకే కన్సల్టెంట్ జాబ్స్, రెండోది ఓకే ఎండ్ యూజర్ జాబ్స్. ఎండ్ యూజర్ అనేది ఏంటంటే ఆ అప్లికేషన్ని యూజ్ చేసి డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసేదండి. అంటే ఒకసారి మనం ఇంప్లిమెంట్ చేసిన తర్వాత అప్లికేషన్ని కంపెనీ వాళ్ళకి ఎవరికైనా, ఇప్పుడు రిలయన్స్ వాళ్ళకో, టాటా స్టీల్స్ వాళ్ళకో, టాటా పవర్ వాళ్ళకో, టాటా మోటార్స్ వాళ్ళకో ఎవరికైనా ఒకసారి ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్ వాళ్ళకి వాడడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసుకుంటానికి కొద్దిమందిని అపాయింట్ చేసుకుంటారు. అలాగ అపాయింట్ చేసుకుని ఓకే ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం ఎండ్ యూజర్ జాబ్స్ అని అంటామండి. దీనికి ఎండ్ యూజర్స్ చేసే జాబ్ ఏంటంటే వాళ్ళు ప్రతిరోజు వాళ్ళకి వచ్చే ఇన్వాయిస్ని, సేల్స్ ఇన్వాయిస్లు అవనండి, పర్చేజ్ ఇన్వాయిస్లు అవనండి, ప్రొడక్షన్ రిలేటెడ్ ఎంట్రీస్ అవనివ్వండి, ఫైనాన్స్ రిలేటెడ్ ఎంట్రీస్ అవనివ్వండి, ఇవన్నీ కూడా వాళ్ళు డే టు డే రికార్డ్ చేసుకుంటారు. ఓకే, దీనికి పెద్దగా క్వాలిఫికేషన్తో పని లేదండి. మినిమం గ్రాడ్యుయేషన్ ఉంటే ఎవరైనా సరే చేయొచ్చే పని. వాళ్ళు ఇన్వాయిస్లు ఇస్తారు, మన ఇన్వాయిస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ చూసుకుని పోస్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, ఇది కాకుండా రెండో రకమైన జాబ్ ఉందండి, కన్సల్టెంట్. ఈ కన్సల్టెంట్ జాబు ఓకే చాలా డిమాండ్తో కూడుకున్న జాబు, అలాగే ఓకే మంచి ఛాలెంజింగ్గా ఉండే జాబ్ అనమాట. ఈ కన్సల్టెంట్లో మళ్ళీ మనకి రకరకాల కన్సల్టెంట్స్ ఉన్నారు. ఎవరు ఏంటి అన్నది మనం ఈరోజు మాట్లాడుకుందాం. ఓకే, ముఖ్యంగా ఈ SAPలో కన్సల్టెంట్స్ జాబ్స్ ఎలాగుంటాయంటే 4 types ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఓకే, 4 types ఆఫ్ మాడ్యూల్స్ ఉంటాయి. ఆ మాడ్యూల్స్ ప్రకారం 4 types ఆఫ్ జాబ్స్ ఉంటాయండి. ఫంక్షనల్ మాడ్యూల్స్, టెక్నికల్ మాడ్యూల్స్, అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్, రిపోర్టింగ్ మాడ్యూల్స్. ఏ కంపెనీ అయినా ఎందుకు వాడుతుందండి, ఏ అప్లికేషన్ అయినా, ఏ సాఫ్ట్వేర్ అయినా ఆ కంపెనీ వాడేది వాళ్ళకి ఏం ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయో డే ఎండ్కి వచ్చేసరికి, మంత్ ఎండ్కి వచ్చేసరికి, ఇయర్ ఎండ్కి వచ్చేసరికి వాళ్ళ రికార్డ్స్, వాళ్ళ రిపోర్ట్స్ చూసుకుని గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత కట్టాలి, లేదా గవర్నమెంట్ దగ్గర నుంచి మనకు వచ్చే అమౌంట్ ఏదైనా ఉందా, కస్టమర్ దగ్గర నుంచి మనకు వచ్చే ఓకే అమౌంట్ ఏదైనా ఉందా, మనం వెండర్స్కి పే చేసేది ఏమైనా ఉందా, మన ఎంప్లాయీస్కి శాలరీస్ ఎంత ఇస్తున్నాం, మన క్వాలిటీ పారామీటర్స్ ఎలాగున్నాయి, ఇవన్నీ రికార్డ్ చేసుకోవడానికి యూజ్ చేసే సాఫ్ట్వేర్ ఓకే SAP. ఈ SAPలో ఉండే మాడ్యూల్ ప్రకారం నేను చెప్పినట్టు దేర్ ఆర్ 4 types ఆఫ్ మాడ్యూల్స్. ఓకే, ఒకటి ఫంక్షనల్ మాడ్యూల్స్, టెక్నికల్ మాడ్యూల్స్, అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్స్, రిపోర్టింగ్ మాడ్యూల్స్. ఫంక్షనల్ మాడ్యూల్ అంటే ఏంటంటే అండి, ప్రతి ఆఫీస్లోని, ప్రతి కంపెనీలోని మీరు వెళ్ళి చూస్తే రకరకాల డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ఓకే HR డిపార్ట్మెంట్ ఉంటుంది, కాస్టింగ్ డిపార్ట్మెంట్ ఉంటుంది, మెటీరియల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ ఉంటుంది. ఇలా ప్రతి డిపార్ట్మెంట్ సంబంధించిన ఒకే ఇన్ఫర్మేషను, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేయడానికి వాడే మాడ్యూల్నే ఫంక్షనల్ మాడ్యూల్ అంటారండి. ఈ ఫంక్షనల్ మాడ్యూల్ ఎవరైతే ఓకే ఇంప్లిమెంట్ చేస్తారో, ఎవరైతే డిజైన్ చేస్తారో వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అని అంటారండి. ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్స్కి కోడింగ్ అవసరం లేదు. కోడింగ్ వస్తేనే ఫంక్షనల్ కన్సల్టెంట్ అవుతారు అనేది అసలు టోటల్గా అబద్ధం సార్ అది. ఓకే, ఎవరు కూడా కోడింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదు.
మీ క్వాలిఫికేషన్ బీకామ్ అయినా, మీ క్వాలిఫికేషన్ బీఎస్సీ అయినా, మీ క్వాలిఫికేషన్ బీఫార్మసీ అయినా, మీ క్వాలిఫికేషన్ ఎంబీఏ అయినా, సిఏ అయినా, సిఎంఈ అయినా, బీబీఏ అయినా మీరు ఫంక్షనల్ కన్సల్టెంట్ అవ్వచ్చు సార్. దానికి సపరేట్గా ఒక కోడింగ్ టెక్నికల్ నాలెడ్జ్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. ప్రతి డిపార్ట్మెంట్ వర్క్ని మీరు ఆ బిజినెస్ వాళ్ళకి ఏ విధంగా డిజైన్ చేసి ఇస్తారు అనే వర్క్ చేసే వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అని అంటాం సార్ మనం ఎస్ఐపిలో. రెండోది వచ్చి టెక్నికల్ కన్సల్టెంట్స్. టెక్నికల్ కన్సల్టెంట్స్ అని ఎవరిని అంటాము అంటే మీరు కనుక చూసారనుకో, మన ప్రపంచంలో ఏ అప్లికేషన్ అయినా మీరు వాట్సాప్ తీసుకోండి, లేదా ఫేస్బుక్ తీసుకోండి, లేదా ట్విట్టర్ తీసుకోండి, లేదా ఎస్ఐపి తీసుకోండి, లేదా ఒరాకిల్ తీసుకోండి, లేదా టాలీ తీసుకోండి. ఏ అప్లికేషన్ అయినా దాన్ని బిల్డ్ చేయాలంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి సార్. ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉండాలి. మీరు వాట్సాప్ జావానో, .NETనో, సిఓ, C++, పైథానో ఇలాగ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఆ పర్టికులర్ వాట్సాప్ అప్లికేషన్ డెవలప్ చేస్తారు సార్. అది వాట్సాప్ అయినా, ఫేస్బుక్ అయినా, ట్విట్టర్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, ఎస్ఐపి అయినా. అలాగే ఎస్ఐపిని ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేసి డెవలప్ చేశారు అంటే ABAP, ABAP ABAP అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని యూజ్ చేసి ఆ సాఫ్ట్వేర్ని డెవలప్ చేశారు సార్. ఈ సాఫ్ట్వేర్కి సంబంధించి యూజ్ చేసేటప్పుడు ఏదైనా టెక్నికల్గా ప్రాబ్లం వస్తే దాన్ని సాల్వ్ చేయడానికి టెక్నికల్ కన్సల్టెంట్లు అవసరం. ఆ టెక్నికల్ కన్సల్టెంట్కి మాత్రం కోడింగ్ నాలెడ్జ్ ఉండాలి. ఆ టెక్నికల్ కన్సల్టెంట్స్ నేర్చుకోవాల్సిన కోర్స్ ఏంటంటే ABAP అండి, ABAP. దీన్ని ABAP మాడ్యూల్ అంటారు, టెక్నికల్ మాడ్యూల్ సార్. సో నేను ముందరే చెప్పినట్టు మనకి 4 రకాల మాడ్యూల్స్ ఉంటాయి. ఒకటి ఫంక్షనల్ మాడ్యూల్, రెండోది వచ్చి టెక్నికల్ మాడ్యూల్. ఫంక్షనల్ మాడ్యూల్ అంటే ఎవరు సార్? ఒక కంపెనీలో ఉండే ప్రతి డిపార్ట్మెంటు యూజ్ చేసేదానికి మనం డిజైన్ చేసి ఇచ్చే వాళ్ళని ఫంక్షనల్ కన్సల్టెంట్స్ అంటారు సార్. ఫైనాన్స్ అకౌంట్స్ ఫైనాన్షియల్ అకౌంటింగ్ చేసే వాళ్ళని FI కన్సల్టెంట్స్ అని అంటారు. కాస్టింగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ డిజైన్ చేసి ఇచ్చే వాళ్ళని CO కన్సల్టెంట్స్ అని అంటారు. మెటీరియల్స్ మేనేజ్మెంట్, ఒక ఆర్గనైజేషన్ ఎలా ప్రొక్యూర్ చేస్తుంది, ఒక ఆర్గనైజేషన్ ఎలా స్టోర్ చేస్తుంది, ఒక ఆర్గనైజేషన్ వెండర్తో ఏ విధంగా డీల్ చేస్తుంది, వీటికి సంబంధించిన యాక్టివిటీస్ని డిజైన్ చేసి ఇచ్చే వాళ్ళని మెటీరియల్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ అని అంటారు. సేల్స్కి రిలేటెడ్ యాక్టివిటీస్, మార్కెట్లోకి ఏ కంపెనీ అయినా సరే మార్కెట్లోకి వాళ్ళ ఫినిష్డ్ గూడ్స్ని ఏ విధంగా పంపిస్తుంది, హోల్సేల్లో అమ్ముతుందా, రిటైల్లో అమ్ముతుందా, ఆన్లైన్లో అమ్ముతుందా, ఇటువంటి యాక్టివిటీస్ని అన్నింటినీ డిజైన్ చేసి ఇచ్చే వాళ్ళని SD సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ కన్సల్టెంట్ అని అంటారు. HR రిలేటెడ్ యాక్టివిటీస్, ఎంప్లాయీస్కి శాలరీస్ ఎలా పే చేయాలి, ఎంప్లాయీస్ డెసిగ్నేషన్ ఏ విధంగా చేయాలి, ఆ ఎంప్లాయీ ఏ డిపార్ట్మెంట్కి చెందినవాడు, ఏ ఆఫీస్కి చెందినవాడు, అతని హైరార్కీ ఏంటి, ఇటువంటివన్నీ డీల్ చేసి డిజైన్ చేసి ఇచ్చే వాళ్ళని HCM కన్సల్టెంట్ అంటారు సార్. నేను చెప్పినట్టు ఈ ఫంక్షనల్ కన్సల్టెంట్లు ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ అకౌంటింగ్ కన్సల్టెంట్స్ కానీ, కాస్టింగ్ రిలేటెడ్ కన్సల్టెంట్స్ కానీ, మెటీరియల్స్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్ కానీ, సేల్స్ రిలేటెడ్ కన్సల్టెంట్స్ కానీ ఎవరికి కూడా కోడింగ్ రావాల్సిన అవసరం లేదు. మీరు నార్మల్ గ్రాడ్యుయేషన్ బీకామ్ చేసిన, BBA చేసిన, MBA చేసిన, CA చేసిన, CMA చేసిన, బీఫార్మసీ చేసిన, BSc చేసిన, ఎవరు చేసినా ఈ కోర్సుని నేర్చుకోవచ్చు సార్. రెండోది ఎవరు సార్ నేర్చుకోవాల్సిన? టెక్నికల్ కన్సల్టెంట్స్. ఈ టెక్నికల్ కన్సల్టెంట్స్ మాత్రం కొద్దిగా కోడింగ్ లాంగ్వేజ్ అవసరం సార్. బీటెక్ CSE వాళ్ళు కానీ, MSc IT వాళ్ళు కానీ, MTech చేసిన వాళ్ళు కానీ, ఇలాగా కోడింగ్ మీద కొద్దిగా నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, C మీద కానీ, C+ కానీ, జావా కానీ ఇటువంటి ఉన్నవాళ్ళు నేర్చుకోవడానికి ఉపయోగపడేది ABAP సార్. ఆ కోర్సు పేరు SAP ABAP అని చెప్పానంట సార్. ఇలా ఫంక్షనల్ కోర్స్ అయినా లేదా టెక్నికల్ కోర్స్ అయినా ఫంక్షనల్ మాడ్యూల్ నేర్చుకోవడానికి అందులో ఫైనాన్స్కి రిలేటెడ్ అవనివ్వండి, సేల్స్కి రిలేటెడ్ అవనివ్వండి, కాస్టింగ్ రిలేటెడ్ అవనివ్వండి, ఏదైనా సరే నేర్చుకోవడానికి మినిమం 2.5 months to 3 months పడుతుంది సార్. అలాగే టెక్నికల్ మాడ్యూల్ ABAP నేర్చుకోవడానికి కొద్దిగా మీకు కోడింగ్ నాలెడ్జ్ ఉంటే అది కూడా 2.5 నెలల నుంచి 3 నెలల లోపల మీరు పర్ఫెక్ట్గా నేర్చుకోవచ్చు. రోజుకు 2-3 గంటలు దాని మీద ఫోకస్ పెడితే 2-3 monthsలో ఈ పీపుల్ కెన్ కంప్లీట్ కోర్స్ అండ్ ఈ పీపుల్ కెన్ జాయిన్ ఇన్ IT ఫీల్డ్. ఎవరెవరికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, దాని శాలరీ విషయాలు ఏంటి, దాని ఆపర్చునిటీస్ ఎలాగుంటాయి, దానికి మార్కెట్లో డిమాండ్ ఎలాగుంది, ఇటువంటివన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే